రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ నుంచి పీడిఎస్ రైస్ డైవర్షన్ గురించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి క్షేత్రస్థాయిలో పూర్తి సమాచారం తెప్పించుకుని సమగ్రంగా సమర్థవంతంగా ఎక్కడ కూడా డైవర్షన్ జరగకుండా చూడాలనే తపనతోటి క్షేత్రస్థాయిలో అధికార యంత్రాంగం, రాష్ట్ర స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సూచనల మేరకు అనేక ప్రాంతాల్లో మేము ఈ ప్రక్షాళన జరగాలనే తపనతో పనిచేస్తూ వచ్చాం. జూన్ 28 మొట్టమొదటిసారి కాకినాడలో 13 గోడౌన్లు పైన మేము దాడులు చేసినప్పుడు సుమారు 51 లక్షల మెట్రిక్ టన్నులు ఆ రోజు రైస్ సీజ్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి జరుగుతున్న పోరాటంలో భాగంగా చాలా స్పష్టంగా మాకు అర్థమైంది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ కాన్స్పిరసీ కాకినాడ పోర్ట్ నుంచి ఏ విధంగా డైవర్ట్ అయిపోయి ఇతర దేశాలు తరలిస్తున్నారనే దానిపైన స్పష్టమైన ఆధారాలు వచ్చినాయి. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వారం రోజుల క్రితం కాకినాడ సందర్శించి దానికి 3 రోజుల ముందు స్టెల్లా అనే నౌకలో పీడిఎస్ రైస్ డైవర్ట్ అవుతుందనే సమాచారం అందించిన తర్వాత జిల్లా కలెక్టర్ గారిని ఇతర అధికారులను అక్కడ పంపించి వివరాలన్నీ తెప్పించుకున్న తర్వాత ఆయన స్వయంగా వచ్చారు ఇన్స్పెక్ట్ చేయడానికి. అక్కడ ఉన్న పరిస్థితులు, వాస్తవాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఒక ఉక్కుపాదంతో, జీరో టాలరెన్స్తో ఒక ప్రక్షాళన జరగాలనే ఆలోచనతోటి రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. దీనిపైన గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక మాఫియాని, ఒక ఆర్గనైజ్డ్ నెట్వర్క్ని బదలుగొట్టాలని మొన్న క్యాబినెట్లో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన దానిపైన డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకినాడలో జరిగిన సంఘటనలు, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పీడిఎస్ కేసులపైన, పీడిఎస్ స్మగ్లింగ్ పైన మేము నమోదు చేసిన కేసులు, వీటిపైన సమగ్రంగా విచారణ జరగాలనే ఉద్దేశంతో సిబిసిఐడి ఎంక్వైరీని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఇది ఖచ్చితంగా మనందరం కూడా హర్షించాల్సిన విషయం. పారదర్శకంగా, నిజాయితీగా పరిపాలన ఒక మార్పు ఉంది అని చూపించడానికి కోసం మేము అహర్నిశలు చేస్తున్న కృషిలో భాగంగా ఇంకా సమాచారం బయటికి రావాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఈ సిబిసిఐడి ఎంక్వైరీ దోహదపడుతుందని మా పౌర సరఫరాల శాఖ నుంచి మేము మనస్ఫూర్తిగా ముఖ్యమంత్రి గారికి, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఖచ్చితంగా మా డిపార్ట్మెంట్ నుంచి మేము సహకరిస్తాం. మా దగ్గర ఉన్న సమాచారం ఇప్పుడు వరకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన దాడుల్లో 1066 కేసులు నమోదు చేశాం. 1066 కేసుల్లో 62,000 మెట్రిక్ టన్నులు బియ్యం మేము సీజ్ చేయడం జరిగింది. దాని మార్కెట్ విలువ 240 కోట్ల రూపాయలు. అయినా వీళ్ళు చేస్తున్న అరాచకంలో అది చాలా చిన్న శాతం అని మేము భావిస్తున్నాం. ఒక కాకినాడ పోర్టు నుంచే గత 3 సంవత్సరాల్లో 1,31,00,000 మెట్రిక్ టన్నుల బియ్యం ఎగుమతి జరిగిందంటే మీ అందరికీ తెలిసిన విషయం. అక్కడ ప్రధానంగా కేంద్రీకృతమై అదొక స్మగ్లింగ్ డన్గా ఏర్పాటు చేసుకుని రాష్ట్రానికి, ప్రజలకి నష్టం కలిగించే విధంగా వాళ్ళు పరిపాలించిన విధానం మీ అందరికీ కూడా ఈపాటికే మీకు తెలిసింది. కాబట్టి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము హర్షం వ్యక్తపరుస్తూ, ఈ విధమైన స్ఫూర్తి నింపినందుకు మాకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
రాబోయే రోజుల్లో ఈ పూర్తి సమాచారం అందరికీ అందించే విధంగా మా తరఫు నుంచి మేము సహకారం అందించే విధంగా క్షేత్రస్థాయిలో ఎవరికైతే ఇంకా సమాచారం ఉందో దయచేసి మీరందరూ కూడా ఈ ఇన్వెస్టిగేషన్లో సహకరించండి, విలువైన సమాచారం అందించండి. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్స్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ సందర్భంగా ధాన్యం కొనుగోలు విషయంలో కానివ్వండి, పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ విషయంలో కానివ్వండి, మీరు ప్రభుత్వంతో పాటు కలిసి పనిచేయాల్సిందే. మీరు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలని అమలు చేసే విధంగా నిజాయితీగా పారదర్శకంగా మీరు చేసుకున్న వ్యాపారాన్ని మేము ఎక్కడ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ప్రభుత్వ కార్యక్రమాల్లో మీరు భాగస్వాములు అయ్యే విధంగా మీరు నిలబడాలి. అంతేగాని ప్రభుత్వ వ్యతిరేకంగా చేసే కార్యక్రమాల్లో మాత్రం మీరు పాల్గొంటే చాలా ఖచ్చితంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. ఈ సందర్భంగా ఈరోజు విశాఖపట్నంలో ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఉత్తరాంధ్రలో మేము ధాన్యం కొనుగోలు చేసే సందర్భంలో ఇక్కడున్న అధికార యంత్రాంగాన్ని సెన్సిటైజ్ చేయడానికి ఈరోజు ఈ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశాం. ఈరోజు వరకు రాష్ట్రంలో ఈ ఖరీఫ్ సీజన్లో 10,59,000 మెట్రిక్ టన్నులు మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇదొక రికార్డు. అందులో ప్రత్యేకంగా గత 10 రోజుల్లోనే 6,63,000 మెట్రిక్ టన్నులు మా సివిల్ సప్లైస్ కార్పొరేషను ధాన్యం కొనుగోలు చేసింది. ఎవరైతే అనవసరంగా రోజు ప్రెస్ మీట్లు పెట్టి రకరకాలుగా మాట్లాడుతున్నారో మీరు వచ్చి క్షేత్రస్థాయిలో మీరు పర్యటించండి, తెలుసుకోండి వాస్తవాలు ఏంటో. ఉత్తరాంధ్రలో గత ప్రభుత్వం ఇదే రోజుకి కేవలం 2,092 మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేశారు. గత ప్రభుత్వం రైతుకి మేము అద్భుతంగా పరిపాలన చేశామని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాలి ఈ వివరాలు. 2,092 మెట్రిక్ టన్నులు కేవలం వాళ్ళు ధాన్యం కొనుగోలు చేశారు. అదే కూటమి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతోటి క్షేత్రస్థాయిలో అద్భుతంగా మేము ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్ళి 161,489 మెట్రిక్ టన్నులు ఒక్క ఉత్తరాంధ్రలోనే మేము కొనుగోలు చేశాం. శ్రీకాకుళం జిల్లాలో గత సంవత్సరం 763 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 74,280 మెట్రిక్ టన్నులు ఈ రోజుకి మేము కొనుగోలు చేశాం. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. విజయనగరం జిల్లాలో 210 మెట్రిక్ టన్నులు వాళ్ళు కొనుగోలు చేస్తే 54,663 మెట్రిక్ టన్నులు మా కూటమి ప్రభుత్వం కొనుగోలు చేసింది. 24 గంటల లోపే 2,280 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి మేము జమ చేశాం. చాలా సమర్థవంతంగా రైతుల్ని ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టకుండా టెక్నాలజీని ఉపయోగించి ఒక భరోసా ఇస్తూ ప్రతి కార్యక్రమం రైతుకు మేము అండగా నిలబడాలనే ఆలోచనతోటి ఒక చక్కటి కార్యక్రమం ప్రజలకు తీసుకెళ్తున్నాం. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కలెక్టర్లతోటి అధికారులతోటి టెలికాన్ఫరెన్స్ ఇప్పుడే ముగిసింది. చాలా స్పష్టంగా చెప్పారు, ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ కూడా ఉదాసీనత చూపించకూడదు. క్షేత్రస్థాయిలో ప్రత్యేకంగా రైతు సహాయ కేంద్రాల్లో పనిచేస్తున్న సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, పౌర సరఫరా శాఖ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది కలిసికట్టుగా సమాయుత్తమై రైతుకు మాత్రం ఎక్కడ ఇబ్బంది కలగకుండా చిన్న చిన్న అంశాలపైన మిల్లర్లు కానివ్వండి, తేమ శాతంలో తేడా ఉందనే విషయం కానివ్వండి, గన్ని బ్యాగ్స్ గోతాల విషయంలో కానివ్వండి, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా పూర్తి స్థాయిలో రైతు ఎట్టి పరిస్థితుల్లో కూడా సంతోషకరంగా కష్టపడిన ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మగలిగే పరిస్థితి తీసుకురావాలని చాలా స్పష్టంగా ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈ 5 రోజులు ఉత్తరాంధ్రలోనే మేము పర్యటించి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం ఏ విధంగా జరుగుతోంది, ధాన్యం కొనుగోలు విషయంలో మన రైతన్నకి ఒక అండగా నిలబడే విధంగా ఈ కూటమి ప్రభుత్వం నిలబడుతుందని మీ సందర్భంగా తెలుపుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.